ఓం శాంతి 29/4/20 मुरली। मीठे बच्चे, तुम्हारा यह ब्राह्मण कुल बिल्कुल निराला है। तुम ब्राह्मण ही नॉलेजफुल हो। तुम ब्राह्मण ही नॉलेजफुल, तुम ज्ञान विज्ञान और अज्ञान को जानते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ బ్రాహ్మణ కులము చాలా అతీతమైనది. మీరే నాలెడ్జ్ఫుల్. మీకు జ్ఞానము విజ్ఞానము అజ్ఞానము అన్నీ తెలుసు. ఎవరమంట మనము? బ్రాహ్మణ కులానికి చెందిన ఆత్మలము. ప్రపంచానికి అతీతమైనది అంటే ప్రపంచంలో చెప్పే బ్రాహ్మణ కులం కాదు, నిజమైన బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులము అని. మరి బ్రాహ్మణుల వద్దే జ్ఞానం ఉంటుంది అని అంటారు, కానీ ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణుల దగ్గర కాదు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణుల దగ్గరే మొత్తం జ్ఞానం అంతా కూడా ఉంటుంది అని చెప్పాలన్నమాట. అలాగే జ్ఞానము విజ్ఞానము అజ్ఞానము అన్నీ కూడా మీకు తెలుసు అంటున్నారు. జ్ఞానము అంటే ఏ జ్ఞానం తెలుసు మనకి? సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం తెలుసు. విజ్ఞానము అంటే ఆ పరమాత్ముడితో మనస్సును ఎలా అనుసంధానం చేయాలి అనేది తెలుసు. విజ్ఞానం అంటే యోగము అని అర్థం అన్నమాట. అంటే ప్రాక్టికల్ తెలుసు మనకి. ఊరికే అది ఇది అని చెప్పేసి ఇస్తారు శాస్త్రాల్లో. దానికి ప్రాక్టికల్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. ఇలా చేస్తే ఇన్ని జన్మల పుణ్యం వస్తుంది, ఈ విధంగా చేస్తే ఆ విధంగా వస్తుంది, భగవంతుడు అలా ఉంటారు ఇలా ఉంటారు. మనం యోగం చేస్తాం కాబట్టి భగవంతుడు మనకు శక్తి ఇస్తున్నారు కాబట్టి, మన ఆత్మలోని సంస్కారాలు మనం మార్చుకుంటున్నాం కాబట్టి, నేను దేహం కాదు ఆత్మ అనేటువంటి ఆత్మాభిమాని స్థితిలో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి, ఇదంతా ఏంటి? అనుభూతి ద్వారా తెలుసుకుంటున్నాము. కేవలం చదవడం ద్వారా తెలుసుకోవట్లా, అనుభూతి ద్వారా తెలుసుకుంటున్నాం. విజ్ఞానం అంటే బయట సైన్స్ని విజ్ఞానం అంటారు. ఎందుకు సైన్స్ని అంటే, అక్కడ సైన్స్లో ఏదైనా కానీ ప్రాక్టికల్గా చూపిస్తేనే అది నమ్ముతుంది. ప్రాక్టికల్గా చూపించకుండా ఊరికే ఏదైనా ఒక గ్రంథంలో రాసేసి ఉంటే అది సైంటిఫిక్గా నిరూపించబడింది కాదు అని అర్థం అన్నమాట. ఇక్కడ మనకి నిరూపించబడింది, అనుభూతి ద్వారా నిరూపించబడింది. అందుకనే యోగం అంటే విజ్ఞానము అంటారు బాబా. అలాగే అజ్ఞానం, అజ్ఞానం ఏంటో కూడా తెలుసు కదా. ప్రపంచంలో అందరూ ఎక్కడున్నారు? అజ్ఞానంలో. అజ్ఞానం అంటే ఏంటో కూడా తెలుసు కాబట్టి మనకి జ్ఞానము తెలుసు, విజ్ఞానము తెలుసు, అజ్ఞానము తెలుసు అన్నమాట. చెప్పండి. ప్రశ్న कि सहज पुरुषार्थ से तुम बच्चों के दिल सबसे हटती जाएगी. ఏ సహజమైన పురుషార్థంతో మనస్సు అన్ని విషయాల నుండి తొలగుతుందంటున్నారు బాబా. అంటే ఒక సహజమైన పురుషార్థం ఉందంట, అంటే తేలిగ్గా చేసేదన్నమాట. దాంతో అన్ని విషయాలతో కూడా మనసు అనేది తొలగిపోతుంది అంటున్నారు. ఏంటి బాబా అంటున్నారు? మీరు ఆత్మల సేవ చేయండి, అప్పుడు ఇది చేస్తే అది తొలగిపోతుంది అనమాట. దాంట్లోనే ఉంటే దీని మీద ఉండదు అనమాట. అయితే అది లేకపోతే ఇది అనమాట. ఏదో ఒక దాని మీద ఉంటుంది కదా, రెండూ పూర్తిగా నిలబెట్టుకోలేరు. అందుకని బాబా అంటున్నారు, దాని మీద తగ్గాలంటే ఈ సేవ చేస్తూ ఉండాలి. ఈ సేవ ఎంతైతే ఆత్మిక సేవలో నిమగ్నం అవుతూ ఉంటారో అంతా అన్ని విషయాలతో స్వతహాగా మనస్సు తొలగిపోతుంది. రాజ్య పదవి తీసుకునే పురుషార్థంలో నిమగ్నం కావాలి. परंतु रूहानी सर्विस के साथ साथ दो रचना रची है, उसकी भी संभल करनी है. అలాగే రాజ్య పదవి పొందే పురుషార్థంలో నిమగ్నం అవ్వాలి. ఆత్మిక సేవతో పాటు మీ యొక్క రచనని కూడా సంభాలన చేసుకోవాలి అంటున్నారు. అంటే ఇల్లు వాకిలి ఏదైతే ఉందో అది కూడా సంభాలన చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఆత్మిక సేవ చేస్తూ
ఇక్కడ కూడా సంభాలన చేసుకోవాలి అంటున్నారు. గీతే హే జో పియాకే సాత్ హే, ఎవరైతే ప్రియునితోడు ఉంటారో వారి కోసం వర్షం కురుస్తూనే ఉంటుంది అని. ఓం శాంతి. पिया कहा जाता है बाप को, अब बाप के आगे तो बैठे बच्चे बैठे हैं, बच्चे जानते हैं हम कोई साधु सन्यासी आदि के आगे नहीं बैठे हैं. బాబాతో పాటు పియా అని అంటే ఇక్కడ తండ్రి బాబా అని చెప్పి బాబా ముందు పిల్లలు కూర్చున్నారు. మీకు తెలుసు, ఇక్కడ ఒక గురువుగారి ముందో లేకపోతే ఒక స్వామీజీ ముందో సన్యాసుల ముందో అలా కాదు మేము కూర్చుంది, మా తండ్రి ముందు మేము కూర్చున్నాము. వహ బాబ్ జ్ఞాన్ కా సాగర్, జ్ఞాన్ సే హీ సద్గతి హోతీ హై. మరి మా యొక్క తండ్రి ఎవరు? జ్ఞానసాగరుడు. మరి మా తండ్రి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దాంతోనే సద్గతి లభిస్తుంది. ఎప్పుడైతే ఇంకా దాంతోనే సద్గతి లభించినప్పుడు ఇంకా ఏ గురువులు, స్వామీజీలు, సన్యాసులు, సాధువులు వాళ్ళు కాళ్ళ మొక్కాల్సిన అవసరం ఏమో. మా తండ్రి దగ్గరే మొత్తం నాలెడ్జ్ అనేది ఉన్నది, అదంతా మాకు ఇస్తున్నారు. ఇంకా ఏ గురువులు, సాధువులు, సన్యాసుల యొక్క విషయం ఏముంది, ఇక్కడ అవసరం కూడా మనకి లేదు. ఎందుకంటే జ్ఞానము, విజ్ఞానము, అజ్ఞానము 3 విషయాలు ఉంటాయి కదా అంటున్నారు. ఇక్కడ మీరు విజ్ఞానము పొందుతున్నారు అంటే మీ దేహంతో మీరు అతీతంగా అవ్వడం, మీరు ఆత్మ అనే అనుభవము మీరు చేసుకోవడము అంటున్నారు. అంటే ఊరికే ప్రపంచంలో కూడా ఈ జ్ఞానం చెప్తారు. ఏమని? అందరూ కూడా ఆత్మ ఉంటుంది, శరీరంలో ఆత్మ ఉంటుంది అనే మాట వాళ్ళు కూడా చెప్తారు కదా. కానీ వాళ్ళకి అనుభవం ఉంటుందా? నేను ఆత్మను అనే అనుభవం ఉండదు. మరి ఆ అనుభవం ఎవరు పొందుతున్నారు? మనం పొందుతున్నాం. మనం నాలెడ్జ్తో పాటు ఆ అనుభవం కూడా ప్రాక్టీస్ చేసి చేసి చేసి, ఎందుకంటే బాబా ఇక్కడ నేర్పించేదే మీరు ఆత్మ అనేటువంటి ప్రాక్టీస్ చేయండి పిల్లలు. మీరు ఎంత కష్టపడైనా చేయాల్సిందే, ఎంతైనా ఏవైనా మీరు ఇక్కడ చేసే శ్రమనే ఇది, మీ బుద్ధితో కష్టపడండి అంటారనమాట. ఏ విధంగా చూడండి, కష్టపడి చెమటొచ్చి పనిచేస్తూ ఉంటారు కదా, అంత కష్టపడాలి. ఎందుకంటే ఈ దేహాభిమానం పోవాలంటే అంత బుద్ధిని బాగా అన్ని విషయాల వైపు నుండి మరల్చుకోవాలి. ఈ దేహం రోజు ఉపయోగించేటువంటి దేహం వైపు నుండి మరల్చుకొని, కాదు నేను ఆత్మని అని అర్థం చేసుకొని, అది కంటిన్యూగా కాదు కాదు అని మనస్సు అనేటువంటి మాటిమాటికి దేహం వైపు వెళ్ళిపోయినా ఏం చేయాలి? కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేయగా 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 అప్పుడు నేను ఆత్మని. దేహాభిమానం ఎంత సహజమో ఆత్మాభిమాని కూడా అంత సహజంగా అవ్వాలి. అంటే ఇప్పుడు దేహాభిమానంలో రావాలంటే మనం కష్టపడి రాం కదా, ఎలా వస్తాం? మామూలుగా న్యాచురల్గా దేహాభిమానంలో ఉంటారన్నమాట. అట్లాగే ఆత్మాభిమాని అవ్వాలంటే కూడా అలా కష్టపడి అవ్వకూడదు, ఆత్మాభిమానిగా న్యాచురల్గానే ఉండాలన్నమాట. ఇదే విజ్ఞానం, దాని యొక్క అనుభూతిలో ఉండడమే విజ్ఞానం అన్నమాట. జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండాలి, ఆత్మాభిమానిగా కావాలి. మరి జ్ఞానం అంటే ఏంటి? సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం, ఈ సృష్టి ఆది మధ్య అంతాన్ని తెలుసుకోవడము. జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానము, దీని అర్థము మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరు ఈ సంగమయుగి బ్రాహ్మణులు, బ్రాహ్మణ కులమే అన్నిటికంటే అతీతమైనది. उनको कोई नहीं जानते, शास्त्रों में वह बातें हैं नहीं कि ब्राह्मण संगम पर होते हैं. బాబా అంటున్నారు ఈ విషయాలు ఎవరికి తెలియదు, శాస్త్రాల్లో ఇలాంటి విషయాలు అనేటువంటివి ఉండవు కదా, ఈ బ్రాహ్మణ కులము సంగమంలోనే ఉంటుంది. यह भी जानते हैं प्रजापिता ब्रह्मा होकर गए उनको आदिदेव कहते हैं. అక్కడ బ్రహ్మ ఉన్నారు, ఆదిదేవుడు వారు అని అంటారు అంతే. మరి ఆదిదేవి జగదంబ కూడా ఉన్నారు. ఈ ప్రపంచము వారెవరు అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఊరికే పేరుకి ఏమంటారంటే బ్రహ్మ ముఖం నుండి పుట్టినవారు బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు ఇక్కడే పుడతారు, ఇక్కడే అన్నీ నేర్చుకుంటారు, కానీ బ్రహ్మ ముఖం నుండి పుట్టలేదు కదా అని అడిగామనుకో,
ఎప్పుడో ఫస్ట్ పుట్టారు అని అంటారనమాట. ఎక్కడైనా ముఖంలోంచి చేతుల్లోంచి పుట్టుకొని వస్తారా ఏంటి? కానీ ఆ విషయం అర్థం కాదు, దానికి మీనింగ్ ఏంటి అనేది తెలియదు అన్నమాట. ఇప్పుడు బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం విని కొత్త జన్మ తీసుకున్నది మనము. అది కూడా బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం విన్నాం, కానీ ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్ముడిచ్చే జ్ఞానాన్ని బ్రహ్మముఖం ద్వారా విని కొత్త జీవితాన్ని ఎవరు పొందారో, ఎవరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారో వారే నిజమైన బ్రాహ్మణులు. మిగిలిన వారు పేరుకి బ్రాహ్మణులు, నామధారి బ్రాహ్మణులు అని. వహ కోయి బ్రహ్మకి స్త్రీ నహి రహే. అలాగే జగదంబ ఉన్నట్లయితే బ్రహ్మ యొక్క పత్ని కాదు, దత్తపుత్రిక అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మబాబా ఏం చేశారు? దత్తత తీసుకున్నారు పిల్లలందరినీ కూడా, శివబాబా కోసం, యజ్ఞం కోసం అందరినీ దత్తత తీసుకున్నారు. మరి అదేవిధంగా మా అమ్మ కూడా ఎవరు? దత్తత తీసుకోబడినటువంటి అమ్మాయి, అంటే దత్తపుత్రిక. మిమ్మల్ని ఎలా దత్తత తీసుకున్నారో మా అమ్మని కూడా అలాగే దత్తత తీసుకున్నారు. కానీ ఏం చేశారు అక్కడ? అది కూడా చెప్పారు, బ్రహ్మ రచించారు, బ్రహ్మకి కూతురు అవుతుంది అని చెప్పి, మళ్ళీ తర్వాత శాస్త్రాల్లో బ్రహ్మకి పత్ని అవుతుంది అని రాసేశారు. ఎందుకంటే సృష్టిని అంతటిని కూడా తల్లిలాగా సంభాలన చేశారు కాబట్టి వాళ్ళకి రిలేషన్ అనేది తెలియక పత్నిని చేసేసారు. బాబా అంటున్నారు అందరిలాగానే వీరు కూడా దత్తపుత్రిక ఉన్నారు. బ్రాహ్మణంకో దేవతా నహి కహెంగే. బ్రాహ్మణుల్ని దేవతలు అని అన్నారు. ఇక్కడ బ్రహ్మ మందిరం కూడా ఉన్నది, వహబి మనుష్య. మరి అక్కడ బ్రహ్మ మందిరం ఉంటుంది కదా, అజ్మీర్లో ఉంటుంది కదా. బాబా అంటున్నారు అంటే ఇక్కడ సూక్ష్మలోకంలో బ్రహ్మ పుడతారనే అర్థం కాదు, వారు కూడా మనిషే. వారు పరమాత్ముడు వారిలో అవతరించడం వల్ల బ్రహ్మగా అయ్యారు, పరమాత్ముడు రచన అనేది చేశారు. బ్రహ్మతో పాటే సరస్వతిని. तो फिर देवियों के आगे मंदिर है, देवियों के भी मंदिर है, सभी यहाँ के ही मनुष्य है. బాబా అంటున్నారు అందరూ ఇక్కడి వారే. మందిర్ ఏక్కా బనా దియా ప్రజాపితాకి తో ఢేర్ ప్రజా హోగి. ప్రజాపిత అంటే చాలామంది ఉండాలి కదా ప్రజలు అంటున్నారు. ఇప్పుడు తయారవుతున్నారు, అప్పుడే కదా చాలామంది ప్రజలు తయారైతేనే కదా, అంతమందిని దత్తత తీసుకుంటేనే కదా ఆ పేరు సార్థకం అవుతుంది. ప్రజాపిత బ్రహ్మ అన్నారు అంటే ప్రజలందరి యొక్క పిత ఉన్నారు, అంతమంది పిల్లల్ని దత్తత తీసుకుంటారు. तो ब्रह्मा का कुल वृद्धि को पा रहा है. एडाप्टेड धर्म के बच्चे, अब तुमको बेहद के बाप ने धर्म का बच्चा बनाया है. బ్రహ్మ యొక్క కులం వృద్ధి చెందుతూనే ఉంటుంది అంటున్నారు. బేహద్ బాబా వీరిని దత్తత తీసుకున్నటువంటి వారు. బ్రహ్మకి బేహద్ బాప్ కా బచ్చా టెహరా, ఇంకో भी వరుస ఉన్సే మిల్తా है. శివబాబా ఏమంటారు? ఈ బ్రహ్మ కూడా నా సంతానమే. ఆత్మపరంగా చూస్తే మరి సంతానమే ఉన్నారు. అలాగే వీరికి కూడా వారసత్వాన్ని పొందే హక్కు ఉన్నది కదా. కాబట్టి ఫస్ట్ పిల్లవాడు ఈయన అవుతారు, ఈయనలోకి వారసత్వం వచ్చి ఇస్తున్నారు కదా. ఆ రకంగా చూస్తే మీరందరూ మనవాళ్ళు మనవరాళ్ళు అవుతారు. జ్ఞాన్తో కోయికే పాస్ నహి, క్యూంకి జ్ఞాన్ కా సాగర్ ఏక హై. అసలు ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది, ఎలా కొత్తదవుతుంది, ఇలాంటి నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు ఊహించుకొని, ఎవరి తర్కానికి వాళ్ళు ఉపయోగించుకొని రాసుకున్నారు. కానీ ఇట్లా భగవంతుడు వస్తారు, కొత్త రచన చేస్తారు, ఇట్లా సంస్కారాలు మారుతాయి, ఆత్మ మళ్ళీ కొత్తగా కర్మ తయారు చేసుకుంటుంది. ఆ కర్మ ఏదైతే తయారు చేసుకుందో అది ఇంకా ఎలా ఉంటుంది అంటే అవినాశి అయిపోతుంది. ఆ కర్మఫలం ఆత్మ పొందుతుంది. అలా పొందడానికి ఈ ప్రకృతి కూడా మారిపోతుంది అని చెప్పి, అంటే ఇక్కడ పరమాత్ముడు ఏమని చెప్తున్నారు? మీరు శ్రేష్ఠ కర్మ చెయ్యండి. మీ ఆత్మ ఎంత శ్రేష్ఠ కర్మ చేయాలంటే ఈ సృష్టి పరివర్తన అయిపోవాలి. అలాంటి పుణ్యం యొక్క ఫలం మీ ఆత్మలో నింపుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే పాపం అనేది చేసిందో అప్పుడు కూడా సృష్టి మారిపోయింది. సత్యుగం త్రేతాయుగం గడిచిన తర్వాత దేహాభిమానానికి వశమయ్యి, రావణాసురుడికి వశమయ్యి ఆత్మ కర్మ చేయడం మొదలుపెట్టింది. దాన్ని బట్టి ఏమైపోయింది? సృష్టి అంతా తలక్రిందులైపోయి మొత్తం స్వర్గం కాస్త నరకం మొదలైపోయింది అన్నమాట.
మరి అది కర్మ వల్లే కదా. మరి రావణాసురుడి సాంగత్యం వల్ల ఆత్మ బలహీనమైపోవడం వల్ల ఇదంతా జరిగింది అని. అట్లాగే మళ్ళీ అలాంటి కర్మతోనే మళ్ళీ మారుస్తుంది. మళ్ళీ శ్రేష్ఠ కర్మలు చేస్తాం, మళ్ళీ సృష్టి అంతా మార్చాం, మళ్ళీ తలక్రిందులు చేసాం, మళ్ళీ ఆత్మను మార్చి మొత్తం సృష్టిని అంతటినీ బాబా మారుస్తున్నారన్నమాట. కాబట్టి బాబా ఉన్నదే జ్ఞాన सागरडू सद्गति दाता। भक्ति से ज्ञान में आए हो, सद्गति के लिए सत्युग कहा जाता है सद्गति। బాబా అంటున్నారు సద్గతి కోసం మీరు ఇక్కడికి వచ్చారు, సత్యుగాన్ని సద్గతి అంటారు. అవి కూడా కొన్ని పదాలు అర్థాలు తెలియాలి. భక్తిలో సద్గతి అంటే అది వేరే అర్థం ఏదో చెప్తూ ఉంటారు. అయితే బాబా ఏమంటున్నారు, సద్గతి అంటే సత్యుగంలో వెళ్ళడమే సద్గతి అంటే ఒక గమ్యం, ఒక మంచి గమ్యం అన్నమాట. సత్గతి, గతి అంటే గమ్యం అన్నమాట. లాస్ట్కి ఆత్మలందరి గమ్యమేమో పరంధామం, దాన్ని గతి అంటారు. సద్గతి అంటే సత్యమైన గతి, ఒక మంచి శ్రేష్టమైన గమ్యం అన్నమాట. అది సత్యుగం. అందుకని ఏదైనా చూడండి గతి లేదా ఏంటి అంటారన్నమాట. అంటే ఏ గమ్యం లేకుండా ఏ కర్మ పెడితే ఆ కర్మ చేసేస్తూ ఉంటారు, దానికి ఫలం ఏమీ నిర్ణయించుకోరు. కానీ మనం సద్గతిలోకి వెళ్తాము. పరంధామం వెళ్ళడం మన లక్ష్యం కాదు. ఇక్కడ గతి పొందాలి, సద్గతి కూడా మనం పొందాలన్నమాట. దాని పురుషార్థం బాబా చేస్తున్నారు. మనుషులకి అది లేదు. అంటే ఇదా నేను గతిలోకి వెళ్ళాలి, సద్గతిలోకి వెళ్ళాలనే లక్ష్యం వాళ్ళకి అసలు లేదు. మీరు భక్తిలో నుంచి జ్ఞానంలోకి వచ్చారు. ఎందుకంటే సద్గతిని పొందడానికి. కలియుగం అంటే అది సద్గతి అయితే, ఎందుకంటే రావణాసురుడి రాజ్యం तो सद्गति को रामराज्य भी कहते, सूर्यवंश भी कहते. సద్గతిని రామరాజ్యము అనొచ్చు. అంటే పరమాత్మ రాముడు స్థాపించిన రాజ్యము. అలాగే సూర్యవంశము, సత్యుగము. యథార్థమైన పేరు సూర్యవంశము, తర్వాత చంద్రవంశము అంటారన్నమాట. మీరు సూర్యవంశీ కులానికి చెందినవారు. 84 జన్మలు మీరే తీసుకున్నారు. यह नॉलेज कोई शास्त्रों में हो नहीं सकती क्योंकि शास्त्र है ही भक्ति मार्ग के लिए. ఈ జ్ఞానము ఏ శాస్త్రాల్లోనూ లేదు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. మళ్ళీ ఇవన్నీ వినాశనం చెందిపోతాయి. ఇక్కడ నుండి మీరు సంస్కారాలు తీసుకొని వెళ్తారు. తో వహా సబ్ బనానే లగ్ పడేంగే. తర్వాత మళ్ళీ ద్వాపరయుగం వస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా రకరకాల శాస్త్రాలు తయారు చేస్తారు అన్నమాట. తో తుమ్హారే మే భీ సంస్కార్ భరే జాతే రాజాయికి. ఇప్పుడు బాబా భక్తి చేసే సంస్కారం నింపట్ల, రాజ్యం చేసే సంస్కారం, ప్రకృతి పతిగా అయ్యే సంస్కారం, దైవీ గుణాలనే సంస్కారాలు ఇవన్నీ కూడా నింపుతున్నారు. మీలో రాజ్య పదవి యొక్క సంస్కారాలు నింపడం అనేది జరుగుతుంది. तुम राजाई करेंगे, वह फिर उस राजाई में आकर जो हुनर सीखते हैं वही करेंगे. మరి అక్కడ కావలసినటువంటివన్నీ తయారు చేసుకోవాలి కదా బాబా అని అడుగుతారంట. అంటే ఏంటి, అక్కడ కావలసినటువంటి మరి సైంటిఫిక్గా అన్నీ నడుస్తాయి. పుష్పక విమానాలు ఉంటాయి, మంచి మెటీరియల్తో ఇల్లు కట్టుకుంటారు, క్షణాల్లో ఇల్లు కట్టేస్తారు, కొంచెం టైంలో కట్టేస్తారు. మరి ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి అంటే బాబా ఏమంటారు, పిల్లలు మీరు రాజాయి సంస్కారాలు నేర్చుకోండి. సైన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నేర్చుకుంటారు మీకు ఇల్లు ఎలా కట్టించాలి, ఏ వస్తువులు ఎలా తయారు చేయాలి, అవన్నీ ఎవరు నేర్చుకుంటారంట, సైన్స్ వాళ్ళు నేర్చుకుంటారు అని బాబా అంటున్నారు. ఆ కళ అంతా కూడా తెచ్చుకుంటారు వారు సంస్కారం రూపంలో, మీకు అన్నీ తయారు చేసి పెడతారు. మీరు అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరము లేదు అంటారు. సృష్టిని మార్చడం ఎలాగా అని నేర్చుకోవచ్చు. డబ్బులు సంపాదించుకోవడం ఇక్కడ మనుషులు నేర్చుకుంటారు. అలాగే వస్తువులు తయారు చేసే కూడా సైంటిస్టులు నేర్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, డబ్బులు పెట్టి అవన్నీ కొనుక్కుంటారు. అంతేనా, తయారు చేసుకుంటారా, కొనుక్కుంటారు కదా. ఏదైనా వస్తువు ఉందనుకో, ఏదైనా కారు ఉందనుకోండి, కారు తయారు చేయడం నేర్చుకోవాలా ఏంటి, నేర్చుకోవాలా? కారు వాడుకోవాలంటే కొనుక్కుంటే సరిపోతుంది.
కాబట్టి మరి ఫ్రిడ్జ్ తయారు చేసుకోవాలా ఏంటి, అది డబ్బులు పెట్టి కొనుక్కుంటే అయిపోతుంది. తయారు చేసేవాళ్ళు వేరే ఉంటారనమాట. అట్లాగే మనం కూడా ఆ పుణ్యం సంపాదిస్తే సరిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి పెడతారు. కాబట్టి బాబా అన్నారు మీరు అవన్నీ ఎలా తయారు చేసుకోవాలి, మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా, ఇది ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి, అవన్నీ మీకేం అవసరం లేదు అంటున్నారు బాబా. उसमें सिर्फ साइंस की नॉलेज है. పిల్లలు అదంతా తయారు చేసి పెడతారు. అయితే లాస్ట్లో వచ్చిన వాళ్ళకు కూడా చూడండి ఎంత ఒక రకంగా చూస్తే లాస్ట్లో వస్తారు వాళ్ళు. అందరు ప్రత్యక్షం అయ్యాక ఎంత టైం ఉంటుందో మరి చూడండి. వాళ్ళు కొంత తయారు చేసుకుంటారు. వర్కర్స్ రావాలంటే అక్కడ మరి వాళ్ళకు కూడా కొంత భాగ్యం తయారు కావాలి కదా, వాళ్ళు కూడా కొంత భాగ్యం తయారు చేసుకుంటారు. లాస్ట్లో వస్తారు సైంటిస్టులు వాళ్ళు, అట్లాగే పని వాళ్ళు అందరూ వస్తారు, అన్ని రకాల వాళ్ళు కూడా వస్తారనమాట. వచ్చి కొంత భాగ్యం తయారు చేసుకుంటారు, కొంత సహయోగిగా అవుతారనమాట. ఏం సహయోగి అవుతారు చూడండి. మనం ఎంత కష్టపడినా కానీ నలుగురికి జ్ఞానం చెప్పిన 5గురికి జ్ఞానం 10 మందికి జ్ఞానం చెప్పలేకపోతున్నాం. అదే మరి సైంటిఫిక్గా రేపొద్దున వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, తొందరగా ప్రత్యక్షత అయిపోతుంది అనమాట. ఏమో వాళ్ళు అలాంటివి కనిపెడతారేమో, తొందరగా ప్రత్యక్షం చేసేటువంటివి అలాంటివన్నీ కూడా వస్తాయేమో, సాధనాల ద్వారా ప్రత్యక్షం అవుతుందేమో. లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఒక యంత్రం కనిపెట్టారు అనుకుంటాం, వాళ్ళ యంత్రం కనిపెట్టి ఇదిగో ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, ఈ పవిత్రత ఆచరించే వాళ్ళు, వీళ్ళ దగ్గరకు తీసుకొస్తే ఈ యంత్రం మంచిగా కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, అట్లాగే చెడు మనుషుల దగ్గరికి తీసుకెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని ఒకటి కనిపెట్టారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ప్రపంచం అంతా నమ్ముతుంది. ఇక ఎంత మనం చెప్పినా నమ్మకపోయిన విషయాలు వాళ్ళు చెప్తే నమ్ముతుంది. అప్పుడు ఏమవుతుంది, తొందరగా నమ్మకం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఏం చెప్పినా వింటారు. ఇక అదే మామూలుగా చెప్పామనుకోండి వింటారా, వినరు అనమాట. అట్లా ఏదైతే బాబా మీకు యోగంతో నిరోగి శరీరం తయారవుతుంది అన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా జెనెటిక్ రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశారనుకోండి, వాళ్ళు ప్రయోగాలు చేసి చెప్పారనుకోండి, వాళ్ళకి చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళకి నమ్ముతారంట. అప్పుడు తొందరగా ప్రత్యక్షం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆరోగ్యం పూర్తిగా 21 జన్మలు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తే మనం చెప్తే వినరనమాట, వాళ్ళు చెప్తే వింటారు. అది కూడా తయారవుతుంది. అది కూడా ముసలితనం రాకుండా కూడా చేయొచ్చు ఇట్లాగా అన్నారనుకోండి, వాళ్ళు చెప్తే నమ్ముతారన్నమాట, మనం చెప్తే నమ్మరు. ఇట్లా నెమ్మదిగా వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకి జ్ఞానం యొక్క ప్రతి విషయాన్ని ఎలా కరెక్టు అనేటువంటిది వాళ్ళు రుజువు చేసి చెప్పచ్చు. దీని ద్వారా ఏమవ్వచ్చు, ప్రత్యక్షత జరగవచ్చు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి దాంట్లో కొంత పుణ్యం అనేది వస్తుంది. అప్పుడు ఆ పుణ్యం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, సత్యుగంలో పనిచేయడానికి వస్తారనమాట. ఇప్పుడు మనం ఆ పని కాదుగా చేసేది. ఇప్పుడు ఏ విధంగా అని చెప్పాలంటే మనం తలకాయ కొట్టుకొని మనం ఆచరించి చూపించిన దాన్ని వాళ్ళు ప్రయోగంతో నిరూపించగలరు. మనం ఆచరించలేదు, మనం చూపించలేదు, వాళ్ళు ప్రయోగం ద్వారా చెప్పలేరు కదా. అందుకని ముందు మనల్ని తయారు చేసి తర్వాత వాళ్ళని తయారు చేసి వాళ్ళు మనల్ని ప్రత్యక్షం చేయడానికి వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా భగవంతుడు ప్రత్యక్షం అవుతారన్నమాట. ఇట్లాగా సృష్టి అంతా కూడా మొత్తం అంతా మరి ఎవరి చేతుల్లో ఉంది, డ్రామా చేతుల్లో, బాబా చేతుల్లో ఉందన్నమాట. కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అందుకని బాబా అంటున్నారు, మీరు రాజ్యం చేయడానికి తయారీ, రాజాయి సంస్కారాలు నింపుకొని ఆ పుణ్యం సంపాదించుకుంటే పని వాళ్ళంతా వాళ్ళే వస్తారు, మీరు అవేం నేర్చుకోవాల్సిన అవసరం లేదని బాబా అంటున్నారనమాట. 84 జన్మలు మీరే తీసుకున్నారు. శాస్త్రాలు ఇలాంటి విషయాలు ఉండవు కదా, అక్కడ భక్తి నేర్పిస్తారు. సబ్ వినాశ్ హో జాయేంగే, ఈ శాస్త్రాలన్నీ వినాశనం అయిపోతూ ఉంటాయి కదా. తుమ్హారే పాస్ దూసరా కోయి ఇలాజ్ నహీ హై, ఉస్కే పాస్ వహ ఇలం హై. మీరు పురుషార్థం చేస్తున్నారు, మీ దగ్గర వేరే రకమైనటువంటి విద్య ఏం లేదు, వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటివి ఉన్నాయి కానీ అంటున్నారు. తుమ్ బాప్సే రాజాయి లేంగే, మీరు రాజ్యం పొందడం ఒకటే మీకు ఇప్పుడు బాబా నుండి మీరు నేర్చుకుంటున్నారు, ఇదే సంస్కారాలు నేర్చుకుంటారు.
कितनी खिटपिट रहती, परंतु जब तक వానప్రస్థావస్థ नहीं हुई है तो घर बार की संभाल भी करनी है. బాబా అంటున్నారు ఇప్పుడు కొత్త విషయాలు ప్రపంచంలో ఇప్పటి వరకు రావణాసురుడంతా ఒక రకంగా నేర్పించారు, మళ్ళీ బాబా వచ్చి ఇంకో రకంగా నేర్పిస్తున్నారు. ఇది కరెక్ట్ అన్నంత మాత్రం అది వదిలేయడానికి కూడా కుదరదు. మళ్ళీ దేహము, దైహిక ప్రపంచము, దేహం యొక్క ఆధారం తీసుకున్నంత వరకు అందరి ఆత్మలకి చేర్చే వరకు అది వదిలేయడం కూడా కుదరదు. ఈ లోపల ఎన్ని గొడవలు, దానికి దీనికి సంఘర్షణ అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. బాబా అంటున్నారు వానప్రస్థ స్థితి వచ్చే వరకు ఇల్లు వాకిలు కూడా సంభాలన, ऐसे घर बार की संभाल भी करनी है, नहीं तो बच्चों को हम संभाल करेंगे. బాబా అంటున్నారు పిల్లల్ని అందరినీ ఇల్లు వాకిలి సంభాలన కూడా చెయ్యాలి, లేకపోతే మేము పిల్లల్ని వదిలేస్తాము అంటే వాళ్ళ సంభాలన ఎవరు చేస్తారు అంటున్నారు. यहाँ तो नहीं जाकर बैठेंगे, ऐसा कहते हैं जब इस धंधे में पूरी रीति लग जाएंगे फिर वह छूट सकता है, साथ में रचना को भी जरूर संभालना पड़ता है. साथ में रचना को भी ज़रूर संभालना पड़ता. हाँ, कोई अच्छी रीति रूहानी सर्विस में लग जाते फिर उनसे जैसे दिल उड़ जाएगी. బాబా అంటున్నారు సర్వీస్లో నిమగ్నమయ్యారనుకోండి, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా లౌకికమైనటువంటి విషయాలతో మనసు తెగిపోతూ ఉంటుంది. समझेंगे जितना टाइम इस रूहानी सर्विस में देवे उतना अच्छा है. కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు ఎంత ఆత్మిక సేవలో ఉంటే అంత మంచిది అని. బాప్ ఆయే హే పతి సే పావన్ బన్నే కా రాస్తా బతా. బాబా పవిత్రంగా ఉన్నవారిని పావనంగా అయ్యేటువంటి మార్గం చెప్పడానికి వచ్చారు. మీరు కూడా బాబా ఏ పనో పిల్లలకు కూడా అదే పనిలో ఉండాలి అంటున్నారు. బాబా పని ఏంటంటే పవిత్రంగా ఉన్నవారిని పావనంగా చేయడం. మరి పిల్లల పని ఏంటంటే నా పని ఏదో మీ పని కూడా అదే అంటారు. అందరినీ పావనంగా చేయడమే మీ పని ఉన్నది. ఎవరు हर एक की हिसाब देखा जाता है. ప్రతి ఒక్కరు లెక్క అనేటువంటిది చూడబడుతుంది. बेहद का बाप तो केवल पति से पावन बनने की मत देते, वह पावन बनने का ही रास्ता बताते. बेहद తండ్రి పావనంగా అయ్యే దారి చూపిస్తారు. बाकी यह देख रेख करना राय देना इनका धंधा हो जाता है. మరి యజ్ఞాన్ని సంభాలన చేయడము, ఎలా నడపాలి, ఎలా నడిపించాలి, ఇవన్నీ చూసుకోవడము, ఇవన్నీ పిల్లల పని, నా పని కాదు అంటున్నారు. శివ ఏంటారంట అన్నీ అది ఉందా, ఇది లేదా, అది ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఇలాంటి ప్లాన్స్ చేయడం, చూసుకోవడం, అదంతా ఎవరి పని అంటే పిల్లల పని. నా పని కాదు, నా పని పతితంగా ఉన్న ఆత్మని పావనంగా చేయడమే నా పని అంటున్నారు. शिव बाबा कहते मेरे से कोई बात धंधे आदि की नहीं पूछनी, मेरे तो तुमको बुलाया है कि आकर पति से पावन बनावो. బాబా అంటున్నారు నేను అంతా ఇంత ఉన్నతమైన తండ్రి ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు పిలిచారు మీరు, ఓ పత్త పావునారండి పావనంగా చేయండి అంటే వచ్చా. అంతేగాని ఏ వ్యాపారం చేయాలి బాబా, ఏది కొనుక్కోవాలి బాబా, ఏది కొనుక్కోకూడదు బాబా, అవన్నీ చెప్పడానికి వచ్చానే నేను అంటున్నారు. బాబా అవి బాబా ఇంకే మత్ పర్ చలనా పని. దానికి ఈయన ఉన్నారు కదా, ఈయన్ని అడగండి, సలహా నిమిత్తంగా ఉన్నారు కదా, ఈయనకి అనుభవం ఉంది కదా, అంటే బ్రహ్మ బాబాకి అనుభవం ఉంది కదా, ఆవిడ ఆయన్ని అడగండి అని బాబా అంటున్నారు. వీరు చెప్పింది కూడా रूहानी मतమే అవుతుంది కదా. तो उनकी रूहानी मत इनकी जिस्मानी उनके ऊपर भी कितनी రెస్పాన్సిబిలిటీ रहती है. శివ బాబా ఆత్మ గురించి చూసుకుంటారు, మరి దైహికమైంది చూసుకోవాలంటే బ్రహ్మబాబా డ్యూటీ, నా డ్యూటీ నాది, ఈయన డ్యూటీ ఈయనది అంటున్నారు. రెస్పాన్సిబిలిటీ వీరిది అంటున్నారు బాబా. यह भी कहते रहते हैं बाप का फरमान है मामेकम याद करो. ఆజ్ఞ ఇస్తారు బాబా, ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి, బాబా మతం మీద నడవండి. ఏదైనా పిల్లలు అడగాల్సి వస్తుంది ఉద్యోగం గురించో వ్యాపారం గురించో ఎలా నడవాలి అని చెప్పి సాకార్ బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తారు, అనుభవి ఉన్నారు, అన్నీ చెప్తారు. ऐसे ऐसे मैं करता हूँ, इनको देख सीखना है, यह सिखाते रहेंगे क्योंकि यह है सबसे आगे. బాబా అంటున్నారు మీకన్నా ముందున్న వాళ్ళు ఉంటారు కదా, ముందున్న వాళ్ళతో వెనుకున్న వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి అంటున్నారు. అందరికంటే ముందు బ్రహ్మ బాబా ఉన్నారు కదా. तो यह सब तूफान पहले इनके पास आते हैं.
ఫస్ట్ అన్ని తుఫాన్లు వీరి వద్దకు వస్తాయి కదా. తో యహ రుస్తుం యా హై, అన్ని తుఫాన్లు వచ్చినాయి, అన్నిటితోనూ పోరాటం చేసి గెలిచిన ఆయన ఉన్నారు. ఆ గెలిచిన ఆయన్ని అడిగితే అన్నీ చెప్తారు, రుస్తం అంటున్నారు బాబా. అందుకనే ఆయన పదవి అంత ఉన్నతంగా ఉన్నది. తో మాయా రుస్తం హో లడ్తీ హై, మాయ కూడా రుస్తం లాగా యుద్ధం చేస్తుంది. इसने फट से सब कुछ छोड़ दिया, इनका पाठ था. बाबा ने इनसे यह करा दिया है. शिव बाबा మొత్తం వదులు అని చెప్పారు, ఆజ్ఞ ఇచ్చారు. బ్రహ్మబాబా వెంటనే వదిలేశారు. మరి ఆజ్ఞ ఇచ్చారు శివబాబా, బ్రహ్మబాబా చేశారు. చేయించేవారు బాబా. అది కూడా ఎలా చేశారు? సంతోషంగా చేశారు. తో హమ్ విశ్వకా మాలిక్ బంతే హై, విశ్వానికి అధికారిగా అవుతుంటే ఇది ఎందుకు చేయొద్దు అని చెప్పి వెంటనే చేసేసారు. దానికంటే ఇది ఎక్కువ ఏంటి అని. తో యహ పాయి పైసేకి చీజ్ హమ్ క్యా కరే, విశ్వరాజ్యం ఎక్కువ, ఈ ప్రపంచంలో ఉన్న ధనం ఎక్కువ అని చూసుకున్నారంట. అప్పుడు ఇది పైసా కంటే తక్కువగా కనిపించిందంట. అంతే కదా, విశ్వరాజ్యం ముందు బ్రహ్మబాబాకు ఉన్న కోటాను కోట్ల సంపద అంతా ఎలా అనిపించిందంట? పైసా కంటే కూడా తక్కువ అనిపించిందంట. ఒక్క పైసాకి ఇంత దొరుకుతుంటే పైసా ఎందుకు ఇవ్వద్దా అనుకున్నాను. వినాశ్ కా సాక్షాత్కార్ భీ కరా దియా, సమజ్ గయే పురాణి దునియా కా వినాశ హోనా హై. అన్నీ అర్థమైపోయినాయి. బాబా చెప్పారు, పిల్లలు ఇది వినాశనం అయిపోతుంది. అన్నీ వినాశనం అయిపోతున్నప్పుడు మరి సఫలం చేసుకోవడమే మంచిది కదా. హమ్కో ఫిర్సే రాజా మిల్తీ హై తో ఫట్ సే వహ చోడ్ దియా, మళ్ళీ మా రాజ్యం మాకు వస్తుంది అనుకున్నారు. అంటే వెంటనే అన్నీ వదిలేశారు. బాబా యొక్క మతం పైన నడిచారు. బాబా అంటారు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి. డ్రామానుసారంగా ఆదిలో బట్టి తయారయ్యేది ఉన్నది. మనుష్య తోడి సమస్తే ఇతనే యహ సబ్ క్యూం భాగే, యహ కోయి సాధు సంతతో నహీ హై. ఇంతమంది బాబా ఆజ్ఞని పాటించి అందరి ఇలువాట్లు వదిలి బాబా దగ్గరికి వచ్చారు. ఎందుకు? భగవంతుడు ఆజ్ఞాపించారని వచ్చారు. అంతేకాని బ్రహ్మబాబాను చూసి కాదు, లేకపోతే ఇంకొక విషయం కాదు. శివ బాబా ఆజ్ఞ ఉన్నది కాబట్టి వచ్చారు అని చెప్పి. ఎక్కువ ఇక్కడ సాధువులు సన్యాసులు కూడా ఎవరు లేరు కదా, సింపుల్గా ఉన్నారు ఈ బ్రహ్మ కూడా. తో ఇస్నే కిస్కో భగాయా భీ నహీ, కృష్ణ కా చరిత్ర కోయి హై నహీ. బాబా అంటున్నారు, ఎవరిని బ్రహ్మబాబా తీసుకెళ్ళింది లేదు, శివబాబా ప్రేమలో పరిగెత్తుకొని వచ్చేసారు. ఆత్మలందరూ పరమాత్ముడి ప్రియురాళ్ళు ఉన్నారు అంటున్నారు. మనుష్య మాత్రకి మహిమ కోయి హై. అక్కడ కృష్ణుడు ఎంతమందిని తీసుకెళ్ళిపోయారు, రాణులుగా చేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. 16,000 మందిని తీసుకెళ్ళి రాణులుగా చేసుకున్నారు అంటారు. బాబా అంటున్నారు, ఇందులో ఈ బ్రహ్మకేం సంబంధం లేదు అంటున్నారు. శివబాబా ప్రేమలో అందరూ వచ్చేసారు, కానీ బ్రహ్మబాబాను చూసి కాదు కదా. ఈ స్వామీజీ మాకు బాగా జ్ఞానం చెప్తున్నారని వచ్చేసరే ఇందేం లేదు అని బాబా అంటున్నారు. మనుష్య మాత్రకి మహిమ కోయి హై నహీ, మహిమ హైతో ఏక్ బాప్కి బస్. మనుషులు ఎవరి మహిమ ఇక్కడ లేదు, మహిమ ఒక్క శివబాబాది మాత్రమే. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. ఎవరి వద్దకు వచ్చారు అంటే బాబా వద్దకి అని అంటారు. శివబాబా మీదకి వెళ్తుంది కదా, బ్రహ్మబాబా మీద కాదు కదా. స్వర్గ వారసత్వం ఇచ్చేది ఎవరు? బ్రహ్మబాబా కాదు కదా, శివబాబా కదా. कलयुग के बाद जरूर स्वर्ग आएगा. कृष्ण भी बाप से वर्षा लेकर जाए, राजा ही करते हैं, इसमें चरित्र की बात ही नहीं है. బాబా అంటున్నారు, కృష్ణుడు కూడా రాజ్యం చేస్తారు. చరిత్ర యొక్క విషయం అంటే కృష్ణుడి చరిత్రలు ఏవి రాశారో అలాంటివి సత్యుగంలో ఏమీ జరగవు అంటున్నారు. సత్యుగంలోనూ జరగవు, ద్వాపర యుగంలో అసలు కృష్ణుడే ఉండడు, ద్వాపర యుగంలో కూడా జరగవు. ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నవి, పరమాత్ముడు చేసినవి. జరిగేదంతా సంగమ యుగంలో, కృష్ణుడు ఉండేది సత్యుగంలో, రాసింది ద్వాపర యుగం. ఇది లెక్క. కానీ దీన్ని ఎంత ఏం చేశారు, మొత్తం కన్ఫ్యూజ్ చేసేసారనమాట. జైసే రాజాకే పాస్ ప్రిన్స్ పైదా హోతా, జరిగేదేమో సంగమ యుగంలో, మొదలు ఇక్కడ చరిత్రలన్నీ జరిగేది సంగమ యుగంలో. కృష్ణుడు ఉండేదేమో, కృష్ణుడు ఉండేది రాసింది ద్వాపర యుగంలో. కానీ ఏమైంది, కృష్ణుడు చేశాడు, ద్వాపర యుగంలో చేశాడు అనుకున్నాడు.
అంటే ఏ టైంలో చెప్పబడిందో కథలు రాశారో ఆ టైంలోనే జరిగింది, ఆ టైంలోనే కృష్ణుడు ఉన్నాడు అని అనుకున్నారన్నమాట. కానీ అది కథలు రాసిన టైము కృష్ణుడు ఉన్న టైం కాదు, అది కూడా ఈ కృష్ణుడు కాదు, పరమాత్ముడు గురించి రాశారు అనే విషయం తెలియదన్నమాట. ఇంకా అది తెలిస్తే భగవంతుడు ఎవరో తెలిసిపోయేది. కాబట్టి అది తెలియదు కాబట్టి అలా అజ్ఞానంలో పడి ఉన్నారన్నమాట. ఒకవేళ శివబాబా చేశారు, భగవంతుడు పరమాత్మ కృష్ణుడు అని ఫస్టే తెలిసిందనుకోండి, ఇంత అజ్ఞానం అనేది వ్యాపించేది కాదు, ఇన్ని మతాలు వచ్చేవి కాదు. ఎందుకంటే తర్వాత మతాలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మనుషుల్ని, దేవతల్ని పూజించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇలా దేవతల్ని పూజించడం మొదలుపెట్టారో, భగవంతుడికి దూరం అయ్యారో, అప్పుడు బౌద్ధం పుట్టింది, అప్పుడు ఇస్లాం పుట్టింది, అప్పుడు ఇంకొక మతం పుట్టింది. వీళ్ళు భగవంతుడి నుండి దూరం అయిపోయి దేవతల్ని పూజిస్తున్నారేంటి అని ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వైపు నెమ్మదిగా లాక్కున్నారన్నమాట. ఇట్లా అనేక మతాలు వచ్చినాయి. అదే ఫస్ట్ నుండి భగవంతుడిని పూజించి అలాగే ఫిక్స్ అయిపోయి ఉన్నారనుకోండి, అప్పుడు ఇన్ని మతాలు వచ్చే అవసరం కూడా లేదు. ఒకే తండ్రి అనేది అందరూ నమ్మేటువంటి వాళ్ళు. కాబట్టి చరిత్రలు వీరివి కాదు, అంటే కృష్ణుడివి కాదు, సంగమ యుగంలో జరిగినవి. ఉన్నతోన్నతమైన వారు ఒక్క బాబా, మహిమ కూడా వారిదే ఉన్నది. పరిచయం అనేది బాబాది ఇవ్వాలి. వాహే మే कहता हूँ तो मनुष्य समझेंगे अपने लिए कहते हैं, या बातें तुम बच्चे समझते हो, भगवान को कभी भी मनुष्य नहीं कह सकते हैं. భగవంతుడిని మనిషి అనడానికి వీలు లేదు. భగవంతుడు మనిషి కాదు, భగవంతుడు భగవంతుడే. అలాగే మనిషిని భగవంతుడు అనడానికి వీలు లేదు. మనిషే, భగవంతుడు అవ్వరు. దేవతలను కూడా భగవంతుడు అని అనడానికి వీలు లేదు. దేవతలే, వాళ్ళు కూడా భగవంతుడు కాదు. మనుషులందరిలో శ్రేష్టమైన వారు కాబట్టి వారు దేవతలు. నిరాకారుడు భగవంతుడు ఒక్కరే, వారు ఉండేది పరంధామంలో. మీ బుద్ధి పైకి వెళ్ళాలి. బాబా అంటున్నారు, మీరు కూడా పైకి వచ్చేస్తారు, తర్వాత క్రిందికి వస్తారు కదా. దూరదేశంలో ఉండే బాబా పరాయి దేశంలో వచ్చి చదివిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. నేను వచ్చేది సెకండ్లో. దేరీ నహీ లగ్తీ, ఆత్మ भी సెకండ్ మే ఏక్ శరీర్ छोड़ दूसरे में जाती है. టైం పట్టదు. ఆత్మ కూడా చూడండి, ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరం రెడీగా ఉందనుకోండి, ఒక శరీరం వదిలేసి ఇంకొక శరీరంలోకి వెళ్ళడానికి ఎంత టైం పట్టుద్ది? ఒక సెకండే అంటున్నారు బాబా. ఆత్మ వెళ్ళడానికైనా ఒక సెకండే, ఆత్మ పరంధామానికి వెళ్ళడానికైనా ఒక సెకండే, పరంధామంలో ఉన్న బాబా రావడానికి కూడా ఒక సెకండే అంటున్నారు. టైం ఏమీ పట్టదు పిల్లలు అంటున్నారు. ఎవరికి కనిపించే విషయము కాదు, కనిపించదు అంటున్నారు. ఆత్మ చాలా తీక్ష్ణమైనటువంటిది. సెకండ్లో జీవన్ముక్తి మీరు పొందుతారు. రావణ రాజ్యంలో జీవన బంధం అని అంటారు కదా, జీవన బంధనము అంటారు. జబ్ బచ్చా పైదా హువా ఔర్ బాప్ కా వరసా మిలా. బాబా పిల్లలు అనుకోండి, బాబా దగ్గర జన్మ తీసుకున్నారు, తండ్రి వారసత్వం లభించింది. లౌకికంలో అయినా అంతే కదా, పిల్లలు అంటే వారసులు అంటారు. పురుషార్థ అనుసాर बाप बहुत अच्छी रीति समझाते रहते. दो बाप है, एक लौकिक और एक पारलौकिक. ఇద్దరు తండ్రుల యొక్క పరిచయం అనేది అర్థం చేయించాలి. లౌకిక తండ్రి వేరు, పారలౌకిక తండ్రి వేరు. వారిని జ్ఞాపకం చేయాలి. అపారమైన సుఖం కావాలి అని అడిగారు కదా, మరి అది ఇచ్చేది ఆ తండ్రే కానీ ఈ తండ్రి కాదు అని. సుఖంలో అందరూ మరి సుఖీగా ఉంటారు తప్ప ఎవరు జ్ఞాపకం అనేది చెయ్యరు. ఎప్పుడైతే దుఃఖీగా అవుతారో అప్పుడు సుఖం కావాలని అందరూ అడుగుతారనమాట. 84 జన్మలియే, మీరే 84 జన్మలు తీసుకున్నారు. ఆత్మలో కలిసి డిగ్రీ తగ్గుతూ 16 నుండి చివరికి 2 కళల నుండి చివరికి వచ్చేసరికి ఏమీ కళలు లేకుండా అయిపోయారు అంటారు. కంపాస్ హోనేకే కాన్ రామ్కో బాణ్ దిఖాయా హై. సత్యుగం నుండి త్రేతాయుగం వచ్చేసరికి సంపూర్ణంగా ఉన్నవాళ్ళు కాస్త 2 కళలు తగ్గి 14 కళలైంది. 14 కళలైన కారణంగా బాణం చూపించారు రాముడి చేతిలో. కానీ నిజం చెప్పాలంటే త్రేతాయుగంలో ఉన్న రాముడు ఏ బాణాలు పట్టుకోడు, ఏ ఆయుధాలు పట్టుకోడు. అది కూడా ఆత్మ ఫెయిల్ అయిందన్న దానికి గుర్తుగా చూపించారు. తేడా ఉండాలి కదా. ఇప్పుడు రాముడికి కూడా అట్లా బాణం ఏమీ ఇవ్వలేదనుకోండి. సత్యుగంలో ఉన్న నారాయణుడు, త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు, భేదం ఎలా తెలుస్తుంది? ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఆయన మహారాజా మహారాణి సింహాసనం మీద కూర్చుంటారు, ఇక్కడ కూడా మహారాజా మహారాణి సింహాసనం మీద కూర్చుంటారు. వాళ్ళేమో లక్ష్మీనారాయణులు, వీళ్ళేమో రామసీత అని ఎలా తెలుస్తుంది? తేడా కోసం అట్లాగా విల్లు బాణం అనేది ఇవ్వడం అనేది జరిగిందని బాబా అంటున్నారు.
అంతే తప్ప అది కూడా తప్పే కదా, విల్లు బాణం ఇవ్వకూడదు కదా, అక్కడ ఎవరు ఆయుధాలు పట్టరు కదా. ఇదంతా కూడా భక్తి మార్గం యొక్క విషయాలు. మనుషులకు అర్థం కావాలని మనం కూడా అలా విల్లు బాణం ఉన్న రాముడినే పెడతాం. ఎందుకంటే రాముడు అని చెప్పాలంటే విల్లు బాణం ఉంటేనే రాముడు అని చెప్తారు, లేకపోతే చెప్పని ఇవ్వరన్నమాట. తుమ్కో జ్ఞానం మిలా హై, మీకు జ్ఞానం లభించింది, అందుకనే మీరు తిరగడం ఆగిపోయింది. హే శివ బాబా అంటే బాబా అంటున్నారు, నేను ఎక్కడున్నాను మీకు తెలియదే ఏంటి? భక్తిలో పిలుపులు ఇవన్నీ. హే శివ బాబా, హే భగవంతుడా ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటారు. బాబా అంటే నేను నా గురించి మీరు అడవాల్సిన అవసరం లేదు కదా అంటారు అన్నమాట. భగవాన్ कहना भी భక్తి की ఆదత్ హై, భగవంతుడా అంటారంట, అది కూడా భక్తిలో పిలిపే కదా. మనం భగవంతుడా అనం కదా, బాబా అని అంటాం. తండ్రిని పిలుస్తారు. తో బాబానే థోడీ కహా హే భగవాన్ कहकर యాద్ కరో. బాబా ఏమన్నా హే భగవంతుడా నన్ను జ్ఞాపకం చేయండి అన్నారే ఏంటి? బాబా అనలేదు కదా, బాబాని జ్ఞాపకం చేయాలి, అంతేగాని హే భగవంతుడా అని అనమనలేదు. అంతర్ముఖిగా నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు, అంతేగాని నోటితో కూడా జపం చేయకూడదు, అలాగే లోపల జపంలాగా స్మరణలాగా చేయకూడదు అంటున్నారు అన్నమాట. అది కూడా ఏంటి అంటే కంటిన్యూగా ఒక పదాన్ని అనుకుంటూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు అన్నమాట. అది కూడా భక్తే అంటున్నారు, అది కూడా జ్ఞాపకం అనేది కాదు. తో తుమ్కో తో బాప్కా పరిచయ మిలా హై, మీరు చేయాల్సింది జ్ఞాపకం. మీకు పరిచయం లభించింది, బాబా మీద ప్రేమ ఉంది, బాబా శ్రీమతం మీద నడుస్తున్నారు. लौकिक बच्चे देहदारी बात को याद करते हैं, खुद भी देहाभिमान में तो याद भी देहदारी को करते हैं. ఎవరినైనా కానీ చూడండి ఎలా జ్ఞాపకం చేయాలి బాబా అంటే, బాబా ఏమంటారు, లౌకిక పిల్లవాడు వాళ్ళ నాన్నని ఎలా జ్ఞాపకం చేస్తాడో అలా చెయ్యండి. అయితే అది దేహాభిమానం, ఆయన దేహమే అనుకుంటాడు, వాళ్ళ నాన్నను కూడా దేహమే అనుకుని జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళ నాన్న అంటే దేహమే గుర్తొస్తుంది కానీ ఆత్మ గుర్తురాదు కదా. అట్లా బాబా అన్నారు, మీరు ఆత్మ అనుకొని తండ్రినైనా నన్ను జ్ఞాపకం చెయ్యండి అంటున్నారు. ఇది జ్ఞాపకం అంటే పారలౌకిక తండ్రి, ఆత్మాభిమానిగా జ్ఞాపకం చేయాలి అంటున్నారు. तुमको ज्ञान देने लिए मैं यह लोन लेता हूँ, ज्ञान सागर हूँ परंतु ज्ञान कैसे? బాబా అంటే నేను జ్ఞాన సాగరుణ్ణి, నేను పరబ్రహ్మంలో ఉంటాను, అలా మొత్తం జ్ఞానం ఉంది, కానీ మీకు ఇవ్వాలంటే ఎలా రావాలి? నేను ఏం గర్భంలోకి రాను. తో యహ మేరీ గతి మత న్యారీ హై, నా గతి మతము అతీతమైనవి. బాబా వీరిలోనే వస్తారు, బ్రహ్మ ద్వారా స్థాపన, కానీ ఎలా అంటే ప్రేరణతో కాదు అంటున్నారు. ఈ సాధారణ తనువులో వస్తారు, పేరు బ్రహ్మ అని పెట్టారు, వీరి ద్వారా చెప్తారు అని. మీకు తెలుసు బ్రాహ్మణుల మాల కూడా తయారవ్వరు, అంటే వీళ్ళు ఫస్ట్ నెంబర్ వీళ్ళు సెకండ్ నెంబర్ అని ఇప్పుడే నిర్ణయించడానికి కుదరదు అంటున్నారు. ఎందుకంటే ఈ మాల తెగిపోతూ ఉంటుంది, కొందరు జోడించి పడతారు, కొందరు తెగిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్గా మాల అనేది ఇప్పుడే తయారు చేయడం కుదరదు అంటున్నారు. రుద్రమాల అనేటువంటిది లాస్ట్కి తయారవుతుంది, ఫైనల్గా వాళ్ళే విష్ణుమాలలోకి వెళ్తారు. యాదికి యాత్ర చాహియే, మాలలో రావాలంటే జ్ఞాపకం యొక్క యాత్ర అనేది కావాలి అంటున్నారు. మీ బుద్ధిలో హంసో మొట్టమొదట మేమే సతో ప్రధానంగా ఉండేవాళ్ళం, సతో రజో తమోగా అయిపోయాము అట్లా గుర్తు చేసుకుంటూ ఉన్నారనుకోండి, దాన్ని హంసో సోహం అంటారు. ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇదివరకు రోజుల్లో మంత్రం ఇవ్వమంటే సోహం 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 అనండి అనేవాళ్ళు అనమాట. ఆ సోహంలోనే మొత్తం అంతా ఉంది అనేవాళ్ళు అనమాట. సోహం సోహం అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, నేనే పరమాత్మలోంచి విడిపోయాను, నేనే పరమాత్మని, నేనే పరమాత్మలో కలిసిపోతాను, ఎలా ఉన్నారో మళ్ళీ సోహం, హం సోహం అంటే నేనే పరమాత్మని, నేనే ఆత్మనయ్యాను, మళ్ళీ నేనే పరమాత్మను అవుతాను అని మీనింగ్ చెప్తారు. కానీ బాబా అంటున్నారు హంసో సోహం, దీనిలోనే మొత్తం అంతా నేనే దేవతను, నేనే సతో నుండి నేనే రజు అయ్యా, నేనే తమో అయ్యా, నేనే సతో అవ్వాలి, దీనిలోనే ఉండండి, ఆటోమేటిక్గా అయిపోతారు, సద్గతి లభిస్తుంది అంటున్నారు అన్నమాట. फिर आत्मा कहती हम सब क्षत्रिय देवता, वो लोग फिर कह देते हैं आत्मा स्व परमात्मा, నేనే ఆత్మను, నేనే క్షత్రియ ఆత్మను, నేనే వైశ్య వంశంలోకి వచ్చా, నేనే శూద్ర వంశంలో, నేనే బ్రాహ్మణాత్మనే, నేనే దేవాత్మనే. ఇది హంసో సోహం. బాబా అంటున్నారు వాళ్ళ ఆత్మే పరమాత్మ అని అంటారు, అర్థం మార్చేశారు కదా. ఆత్మ వర్ణాల్లో వస్తుంది, అంతేగాని ఆత్మ పరమాత్మగా అవ్వదు. ఆత్మ దేవాత్మగా అవుతుంది కానీ పరమాత్మగా
అవ్వదు. జ్ఞానం లేని కారణంగా అర్థాన్నంతా కన్ఫ్యూజ్ చేశారు, అర్థం అంతా అనర్థం చేసేసారనమాట. అహం బ్రహ్మస్మి అంటారు. ఇది తప్ప రైటా? అంటే ఏంటి అసలు? అహం అంటే నేను, బ్రహ్మస్మి నేనే బ్రహ్మ మహాతత్వాన్ని, తప్పు. అలాగే హంసోసోహం అంటే నేనే ఆత్మ, నేనే పరమాత్మ అంటారు. ఇది తప్ప మరి అన్నీ తప్పే కదా. కాబట్టి అది కూడా తప్పు అర్థమైపోయింది. రెండోది అహం బ్రహ్మస్మి అనేది అసలు అది పూర్తిగా తప్పు. అదే నేనే బ్రహ్మ మహాతత్వం. ఎందుకు వచ్చింది ఇది? బ్రహ్మ మహాతత్వమే భగవంతుడు అనుకున్నారు. అందుకని ఏం పెట్టారు? అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మ మహాతత్వం అన్నారు. మహాతత్వం అని వాళ్ళకి తెలియలా. ఆ మహాతత్వమే భగవంతుడు అనుకొని నేనే ఆ తత్వాన్ని, నేనే ఆ భగవంతుణ్ణి అనే అర్థం తీసుకొచ్చారన్నమాట. కాబట్టి ఇది కూడా రాంగే. తండ్రి భగవంతుడిని చేసేసాను. అసలు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చారు అసలు? తో బాప్ కైతే మీ రచన కా మాలిక్తో బంతా నహీ. నేను రచన యొక్క అధికారి అవ్వను పిల్లలు, అధికారులు మాత్రం మీరే అవుతారు. అంటే విశ్వానికి అధికారి మీరే అవుతారు అంటున్నారు. బ్రహ్మ అంటే బ్రహ్మ మహాతత్వము అది అంటున్నారు. బ్రహ్మ మహాతత్వమే భగవంతుడు అనుకోవడం ఒకటి తప్పు. అహం బ్రహ్మస్మి అనడం అదొకటి తప్పు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానం అంటారు, అదొకటి తప్పు. అంటే భగవంతుడి గురించిన జ్ఞానాన్ని వాళ్ళు ఏమనుకున్నారు? బ్రహ్మజ్ఞానం అనుకున్నారు. బ్రహ్మ అంటే బ్రహ్మ మహాతత్వం. బ్రహ్మ మహాతత్వం యొక్క జ్ఞానం తెలుసుకోవాలా, భగవంతుడి గురించిన జ్ఞానం తెలుసుకోవాలా? భగవంతుడిని గురించి తెలుసుకోవాలి. సద్గతి దాంతో లభిస్తుంది, దీంతో లభించదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? బ్రహ్మజ్ఞానం అంటూ ఉంటారు అన్నమాట. తుమ్ ఆత్మస్వ అన్ని విషయాలలో బ్రహ్మే వస్తుంది. బ్రహ్మోత్సవాలు చాలా వరకు వీళ్ళు గురువులు వీళ్ళందరూ బ్రహ్మ మహాతత్వాన్ని బ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు. బ్రహ్మ అంటే బ్రహ్మ బాబా, బ్రహ్మ అంటే పరంధామ. రెండు పదాలకే హాకి పొల్లు తేడా. బ్రహ్మ మహాతత్వం. బ్రహ్మ అంటే బ్రహ్మ బాబా, హాకి పొల్లిస్తే బ్రహ్మ బాబా, హాకి పొల్లు ఇవ్వకపోతే బ్రహ్మ మహాతత్వం. ఈ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా మరి ఏంటో బ్రహ్మోత్సవాలు దేని నుండి వచ్చినాయి నాకు ఐడియా లేదు. బ్రహ్మదేవుడు ప్రారంభించాడని కనుక పెడితే అది బ్రహ్మబాబా పేరు మీద వచ్చినట్టు. బ్రహ్మబాబాకు డైరెక్ట్గా ఉత్సవాలు చేసేదానికి వీలు లేదు కాబట్టి అందుకని ప్రతి ఒక్క దేవతకు బ్రహ్మోత్సవాలు అని చెప్పింది ఆయన. బాబ్ తుమ్హే నయి నయి బాతే సమझाते रहते हैं. బాబా కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. భక్తి क्या कहती, ज्ञान क्या कहता है. भक्ति मार्ग में मंदिर बनाए, जब तक किए पैसे बर्बाद किया है. బాబా మీకు కొత్త విషయాలు వినిపిస్తున్నారు. భక్తి ఏమని చెప్తుంది, జ్ఞానం ఏమని చెప్తుంది మీకు తెలుసు. భక్తి మార్గంలో గుళ్ళు కట్టారు. బాబా అంటున్నారు డబ్బు వేస్ట్ చేశారు, జపతపాలు చేశారు, టైం వేస్ట్ చేశారు. మరి ఏం చేసినా కానీ టైం వేస్ట్, డబ్బు వేస్ట్. జపం చేసినంతసేపు గంట చేసినా అది టైం వేస్ట్ అంట, గుడి కడితే అది డబ్బు వేస్ట్ అంట. తుమ్హారే మందిరం కో తుమ్ బనాతే హో, బహుతోं ने लूटा है. బాబా అంటున్నారు, బాబా అంటున్నారు మీ గుళ్ళు మీరే కట్టుకున్నారు, మళ్ళీ మీ గుళ్ళు వేరే వాళ్ళు దోచుకున్నారు అంటున్నారు. ఎవ్రీ డ్రామా మే పార్ట్ హై, ఇది కూడా డ్రామాలో పాత్ర. तो उन्हों के वापस मिलता तो अभी देखो कितना दे रहे हैं, दिन प्रतिदिन बढ़ाते रहते हैं. భారతదేశం యొక్క సంపద భారతదేశానికి చేరుకుంటుంది. అది అప్పిచ్చి చేరుకొనివ్వండి, సహాయం చేసి చేరుకొనివ్వండి, మళ్ళీ వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎంతైతే వాళ్ళు తీసుకుపోయారో
అంత ఇక్కడికి వచ్చేస్తే లెక్క పూర్తయిపోద్దని బాబా అంటున్నారు. తుమ్హారే పైసే జో ఖాయే హే వహ్ అప్నా హీ కర్ సక్తా. బాబా అంటున్నారు మీ సొమ్ము ఎవరికి అరగదు అంటున్నారు బాబా. అంటే విదేశాలు దోచుకొని తీసుకెళ్ళిపోయారు కదా, ముస్లిమ్స్ దోచుకెళ్ళారు, క్రిస్టియన్స్ దోచుకెళ్ళారు, కాబట్టి మళ్ళీ వాళ్ళు మీకు ఇవ్వాల్సిందే, మీ సొమ్ము మాత్రం ఎవరికి అరగదు అంటున్నారు బాబా. తుమ్హారే పైసే జో ఖాయే అప్నే హీ కర్ సక్తే హే. భారత్ అవినాశీ ఖండ హైనా, భారతదేశానికి చేరుకుంటుంది. ఇది అవినాశీ ఖండము, బాబా యొక్క బర్త్ ప్లేస్ ఇది అంటున్నారు. యహా హీ బాప్ ఆతే హై. అందుకని ఏమంటారు, భగవంతుడి సొమ్ము అరగదు అంటారు. బాబా ఏకంగా భారతదేశానికే చెప్పారన్నమాట. భారతదేశం సొమ్ము కూడా ఎవరికి అరగదంట. బాప్కే ఖండ సహి లే జాతే. ఇది నా ఖండం నుండే ఎత్తుకుపోతారా వాళ్ళు అంటున్నారు బాబా. మళ్ళీ వాపస్ ఇవ్వాల్సిందే అంటున్నారు. ఏమో మరి తెలియదు, మనకేం తెలుసు. బాబా అంటున్నారు వాపస్ ఇవ్వాల్సిందే. సమయ పర్ దేఖో కైసే మిల్తా. టైం వచ్చినప్పుడు చూడండి ఎలా ఇస్తారో వాళ్ళే అంటున్నారు. ఏ బాతే తుమ్ జాన్తే హో, ఈ విషయాలు మీకు తెలుసు. ఉన్కో తోడి హీ పతా వినాష్కి సమయ ఆయేగా. బాబా అంటున్నారు వినాశనం టైంలోపు వాళ్ళకి తెలియదు కదా వినాశనం ఎప్పుడవుతుందో. అందుకని అప్పు ఇవ్వాలంటే ఇచ్చేస్తూ ఉంటారు. వినాశనం అయిపోద్ది మళ్ళీ అప్పు రాదంటే ఇచ్చేవాళ్ళు కాదు కదా. అందుకని బాబా వాళ్ళకి తెలియదు కదా వినాశనం ఎప్పుడవుద్దో తెలియదు, అప్పు ఇవ్వాలంటే ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. అదే అంటున్నారు, ఏ రూపంలో, సహాయం రూపంలో ఇవ్వనివ్వండి, అప్పు రూపంలో ఇవ్వనివ్వండి, వాళ్ళ మతం ప్రచారం చేసుకోవడానికి ఫండ్స్ రూపంలో ఇవ్వనివ్వండి, ఏది తిన్నారో అది ఇవ్వాల్సిందే కదా. అందుకని ఆ రకంగా కూడా వస్తుంది. కొంత మత ప్రచారం చేసుకోవడానికి కూడా కొంత వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా. తో గవర్నమెంట్ బి యహ బాతే మానేంగి నహి. మీరు ఇవన్నీ చెప్పారనుకోండి గవర్నమెంట్ ఏం ఒప్పుకోదు అంటున్నారు. ఇవన్నీ డ్రామాలో ఉన్నాయి పిల్లలు అంటున్నారు. వీళ్ళు అప్పులు తీసుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు అంటున్నారు. రిటర్న్ హో రహా హై. ఇది రిటర్న్ అంతే. तुम जानते हमारे राजधानी से बहुत पैसे ले गए, सो फिर दे रहे हैं. तुमको कोई बात का फिक्र नहीं है, फिक्र रहता सिर्फ बाप को याद करने का. కొందరికి దేశభక్తి అని అదని ఇదని, భారతదేశం ఇలా అయిపోతుంది, అప్పుల్లో మునిగిపోతుంది అని ఇట్లా రకరకాలైన చింతలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. బాబా అంటున్నారు మీకైతే ఆ చింత అవసరం లేదు అంటున్నారు. మీ రాజ్యం నుండి దోచుకుపోయింది మళ్ళీ మీ రాజ్యానికి చేరుకుంటుంది. మీ పని ఏంటి అంటే మీరు జ్ఞాపకంతో వికర్మలు వినాశనం చేసుకోవడం. ఈ నాలెడ్జ్ ఎంతో సహజమైనటువంటిది. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తారో అంత ప్రాప్తి లభిస్తుంది. శ్రీమతం అయితే లభిస్తుంది. అవినాశీ సర్జన్ బాబా మతం తీసుకోవాలి. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, ఎంత సమయం లభిస్తే అంత సమయము ఆత్మిక సేవలో, ఆత్మిక వ్యాపారంలో నిమగ్నం కావాలి. ఆత్మిక సేవ చేసే సంస్కారం మీ ఆత్మలో అంటే అలవాటు అనేది మీకు రావాలి. పతితుల్ని పావనంగా చేసే సర్వీసు చేయాలి. సెకండ్ పాయింట్, అంతర్ముఖిగా ఈ బాబా జ్ఞాపకం చేయాలి. నోటి నుండి ముఖసే హే శబ్ద నహి నికల్నా. హే భగవంతుడా ఇలాంటి మాటలు నోటి నుండి హే అనే మాటే రావద్దు అంటున్నారు. ఏ విధంగా బాబాకు అహంకారం లేదో, నిరహంకారిగా ఉన్నారో అలా నేను కూడా నిరహంకారిగా ఉండాలి అని అనుకోవాలి. वरदान संगठित रूप में एकरस स्थिति के अभ्यास द्वारा विजय का नगाड़ा बजाने वाले एवर रेडी भव. संगठित रूपంలో ఏకరస స్థితి అభ్యాసం ద్వారా, సంఘటిత రూపంలో ఏకరస స్థితి అభ్యాసం ద్వారా విజయం యొక్క ఢంకా మోగించే ఎవర్ రెడీగా కండి.
विश्व में विजय का नगाड़ा तब बजेगा जब सभी के सब संकल्प एक संकल्प में समा जाएगा. బాబా అంటున్నారు విశ్వంలో విజయం యొక్క ఢంకా మోగాలి అంటే అందరి సంకల్పం ఒకే సంకల్పంలో ఇమిడిపోవాలి. అంటే ఒక సంకల్పం అయిపోవాలి. బాబా ఏ సంకల్పం చెప్పారో ఆ సంకల్పంలో అందరి సంకల్పాలు ఇమిడిపోవాలి. ఒక్కరితో అవదన్నమాట. ఎంతమంది అందరి బ్రాహ్మణుల సంకల్పాలు ఒకే సంకల్పంగా ఎప్పుడైతే అవుతాయో అంటున్నారనమాట. సంఘటిత రూపంలో సెకండ్లో ఏకరస స్థితిలో స్థితి అవ్వాలి. అప్పుడే ఎవరు రెడీ అని అంటారు. ఒక్క సెకండ్లో ఏకమతం ఏకరస స్థితి ఒకే సంకల్పం యొక్క స్థితి ఉన్నటువంటి దానికి గుర్తుగా అక్కడ ఏమని చూపించారు భక్తిలో, అందరూ ఒక వేరు సహాయం చేశారు అన్నారు. అందరూ ఒకే సంకల్పం చేయడానికి గుర్తుంది అని బాబా అంటున్నారు. అప్పుడు కానీ ఈ యొక్క ప్రపంచం యొక్క సమాప్తి అనేది జరగదన్నమాట. కలిగి పర్వతాన్ని అప్పుడే మీరు ఎత్తేయగలుగుతూ ఉంటారు. ఇది సమూహం రూపంలో అందరూ ఏకరస స్థితిలో ఉండి చేసే సంకల్పానికి గుర్తు. ఆ అభ్యాసం ఇప్పుడే చేయాలి. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఇక్కడ ఒక్కరి ప్రత్యక్షత కాదు జరిగేది, మొత్తం భగవంతుడి శక్తి సైన్యం అంతా ప్రత్యక్షం అవ్వాలి. ఒకే భగవంతుడి పేరు వినిపించాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుందని బాబా అంటున్నారు. స్లోగన్ శ్రేష్ఠ పురుషార్థమే థకావట్ ఆనా యహ భీ ఆలస్యకి నిశానీ హై. శ్రేష్ఠ పురుషార్థం చేస్తూ అలసిపోవడం కూడా బద్ధకానికి గుర్తు. శ్రేష్ఠ పురుషార్థం చేస్తూ అలసిపోవడం కూడా బద్ధకానికి గుర్తు. స్వమానము నేను యజ్ఞ రక్షక ఆత్మను.